అప్పటి నుంచి పనిచేసిన డాక్టర్ కౌలయ్య గారు కానీ డాక్టర్ రామచంద్ర గారు కానీ దీని డెవలప్మెంట్కు పునాదులు వేసిండు. దాని తర్వాత మనం దీన్ని ఇంకా రెండవది సన్సీమ్ అవార్డ్, మూడవది ఏంటంటే మనకు డిజిటల్లీ రాంపూర్లో ఓల్డేజ్ హోమ్ మెయింటెనెన్స్ సొసైటీ చూస్తుంది. అదేవిధంగా ఎంఓయూ అయిపోయింది సార్. ఇక్కడ దీంట్లో ఇదే హాల్లో సీనియర్ సిటిజన్స్కి డే కేర్ సెంటర్ ఒకటి కూడా రాబోతుంది సార్. మనకు 3-4 డేస్లో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మిగతా జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ అదే చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మన జిల్లాలో మొత్తం 7,900 మంది మెంబర్షిప్, 7,900 మంది మెంబర్షిప్ రెడ్ క్రాస్ మెంబర్స్. అయితే 7,900 మెంబర్స్ ఒకటి దగ్గర కూర్చుని మేనేజ్మెంట్ కమిటీ చేయడం కష్టమని చెప్పేసి అప్పుడున్న యోగిధరాణ మేడం గారు ఒక ఏంటంటే దీన్ని విస్తృత పరచాలని చెప్పేసి మండల లెవెల్ కమిటీస్, డివిజనల్ లెవెల్ కమిటీస్, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ చేయడం వల్ల ఈ సేవలు ఏవైతే కింది వాళ్ళు కూడా విస్తరించడం జరిగింది. దాంతో మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెరిగినాయి, అవేర్నెస్ క్యాంప్స్ పెరిగినాయి, అన్నీ కూడా కార్యక్రమాలు కింది లెవెల్ దాకా తీసుకెళ్ళడం జరిగింది. ఇక మన గవర్నమెంట్ సోషల్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ప్రోత్సాహంతో ఇక్కడ మనకు కోల్డ్ స్టోరేజ్ రూమ్ అనేది శాంక్షన్ చేయించారు సార్. వారు దయతో ఏంటంటే మీకు ఏం కావాలని మేము అడగకముందే మీకు ఏం కావాలని అడిగి శాంక్షన్ చేసినందుకు సార్. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మనకు ఈ తలసీమియా పిల్లలకు 20 డేస్కి ఒకసారి మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ కూడా అయిపోయింది సార్. 482 ట్రాన్స్ఫ్యూజన్స్ ఇక్కడ అయింది. అయితే దాంట్లో మనకి ఏంటంటే మేము డబ్బులు పెడుతున్నాం, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, కార్పొరేట్ హాస్పిటల్ కాదు కాబట్టి మాకు ఆర్కెస్ట్రీ నుంచి ఆ వాటితో పాటు కాకుండా దీనికి సెపరేట్గా గవర్నమెంట్ డబ్బులు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా సార్. అదేవిధంగా తలసీమియా వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేసిందంటే వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇస్తామని ప్రోత్సహించింది సార్. అయితే వాళ్ళకి సదరం సర్టిఫికేట్ అనేది కావాలి. ఆ సదరం సర్టిఫికేట్ కోసం చాలాసార్లు తిరుగుతున్నాం సార్. కొంతమందికి వచ్చిన సర్టిఫికేట్ కొంతమందికి పెండింగ్ ఉన్నాయి, కొంతమందికి ఇంకా పెన్షన్ కోసం పెట్టి రాలేదు. అది చాలా అవసరం ఉంది సార్. వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు సార్. అదేవిధంగా మనకు టీబీ ముక్త్ భారత్ అనేది మన జిల్లాలో నెంబర్ 1 పొజిషన్, అంటే కంట్రీ లెవెల్లో నెంబర్ 1 టీబీ ముక్త్ భారత్. టీబీ ముక్త్ భారత్ అందులో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఒక 20 మంది పేషెంట్స్కి 6 నెలలకు ప్రతి నెల 6 నెలల వరకు మేము 20 మంది పేషెంట్స్కి వాళ్ళకు ఫుడ్ ప్యాకెట్స్, న్యూట్రిషన్ కిట్స్ ఇస్తున్నాం సార్. అయితే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు సార్. తమ చేతుల మీద వాటిని కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ఇక ముందు కూడా దీనికి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. మెయింటెనెన్స్ రక్షించుకోవడానికి మా డబ్బులు ఖర్చు అవుతాయన్న ఉద్దేశంతో రెడ్ క్రాస్ అసోసియేషన్ పెట్టుకొని వాళ్ళు కోసం 900 మెంబర్స్ రెడ్ క్రాస్ మెంబర్ గారి దానికి ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా వాళ్ళు మెంబర్స్ నాకు వచ్చేసిన మిత్రుడు రాకేష్ రెడ్డి గారికి, సాహెబ్ గారికి, నర్సారెడ్డి గారికి, కవిత గారికి, చిరంజీవి గారికి, ప్రెస్కు అందరికి నమస్కారం. నేను వీళ్ళని అభినందిస్తున్నాను. జనరల్గా చిన్నగా పెద్దగాని బ్లడ్ అనేది లేకుండా మనకు కష్టమైంది. అది పర్సెంటేజ్ లేకుండానే కష్టమవుతుంది. అసలు కొన్ని మేరీర్గాలు ఎప్పుడు చేసుకున్నట్లో ఈ విధంగా వస్తున్నాయని చెప్తా ఉన్నారు. చిన్న పెద్ద లేకుండా చాలా మంది వస్తాయని చెప్తా ఉన్నారు. నాకు తెలిసినంత మటుకు
ఈ బ్లడ్ ఎక్కించడానికి బయట పోతే చాలా డబ్బులు తీసుకుంటాం. మన దాన్ని సేవ చేస్తూ అదేవిధంగా మన దగ్గర ఎందుకు మరి డిస్పెల్ హాస్పిటల్ ఏంటి టీబీ హాస్పిటల్ అటువంటి తీసేసారు. అయినా అటువంటి పేషెంట్లకు కూడా మేము చేస్తున్నామని చెప్తా ఉన్నారు, అభినందిస్తా ఉన్నాను. నేను మీకు వృద్ధుల కంటే వృద్ధులు చేయొద్దన్నాను, కానీ వీళ్ళకు చిన్న వాళ్ళు హాస్పిటల్ పోక ఇబ్బంది పడుతున్న వాళ్ళని తప్పనిసరిగా ఇటువంటి వాళ్లకు మీరు సేవలు చేస్తున్నందుకు మీకు అభినందిస్తూ, అదేవిధంగా ఖర్చులు ఎక్కువైతా ఉన్నాయి. మీకు ఏదైతే స్టోరేజ్ కొరకు 2 తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్ దొరకదు కాబట్టి దాన్ని ప్రాసెస్ చేసుకొని మనకు ఏ బ్లడ్ అయితే కావాలో ఆ బ్లడ్ ఎక్కిస్తాం. ఒకదానికొకటి ఎక్కిస్తే రియాక్షన్స్ వస్తాయి, అందరూ డాక్టర్స్ రియాక్షన్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా చూసి చేస్తున్నాడు. తప్పనిసరిగా వీళ్ళని అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నదని చెప్తా ఉన్నాను. దానికి సోలార్ కూడా కొత్త టెక్నాలజీ వచ్చింది, రాకేష్ తెలుస్తున్నది. ఒక సోలారు 1 మెగావాట్కు 1800 పోయి రోజు 1800 యూనిట్లు వస్తాయి. మనకు అంత అవసరం లేదు, కానీ అదే కింద నుంచి కూడా కొత్తగా పెడతా ఉంటాం. 3000 వస్తా ఉన్నాం. రేటు కూడా పెద్ద డిఫరెంట్ లేదు. నేను మొన్న చూశాను. తప్పనిసరిగా పెట్టించుకోండి. దానికి కావాల్సిన 15 లక్షలు నేను కూడా చెప్తూ మరి మీరందరూ ఎందుకు వచ్చారమ్మా? చక్కగా వస్తే పైన 15 దీనికి జాతీయ స్థాయిలో ఏదైతే టీవీ నిర్మాణంలో ఈ నిజామాబాద్ జిల్లాకు 2021లో 2022లో 2023 3 సంవత్సరాలు గోల్డ్ సిల్వర్ ఈరోజు ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా टीवी हटाओ देश जीतेगा बोल के एक ज्ञान दिया। उस बारे में लोगों के अंदर जगाने का टीवी कैसा निर्भर करने का वो कोशिश कर रहे। वो एक स्लोगन भी है, टीवी हटेगा देश जीतेगा बोल के जो गवर्नमेंट हटेगा एक निनाद है। अब ఇది ఏంటంటే మొత్తానికి నేను గమనించాల్సింది బాబు కూడా ఇట్లాంటి లాభాపేక్ష ఏదైతే వస్తుందో చిన్న పిల్లలకు మీరు కూడా గమనించాలి। आपका रिलेटेड ఎవరి మతాలు ఏమున్నా కొన్ని అక్కడ ఏమొస్తుందంటే మేనరికం వల్ల ఈ సమస్య వస్తుంది। మేనరికం వల్ల ఎవరి మతాలన్నా ఏ నమ్మకాలు ఉన్నా మన నమ్మకాలు ఆ పిల్లలకు శాపం కాకూడదు। మన నమ్మకం ఉంటే ఉండదు। చాలా ప్రపంచంలో మార్పులు వచ్చినాయి। దుబాయ్లో కూడా చాలా చేసుకోరు, దగ్గర వాళ్ళకి సౌదీలో కూడా చేసుకోరు। కానీ మన నమ్మకాలను మార్చుకోవాలి। నమ్మకాలు మార్చుకోకపోతే ఏమవుతుంది? శాపం ఆ పుట్టిన పిల్లలకు ఉంటుంది। కాబట్టి దయచేసి అన్ని మతాలు హిందువులు కానీ అందరు కానీ అందరు మతస్థులకు ఏం చెప్తున్నామంటే మన నమ్మకాలు ఉండాలి, కానీ పిల్లలకు శాపం కాకుండా జీవితాంతం 10 రోజులకు ఒకసారి రక్తం మార్చాలంటే ఆ చిన్న చేతులు, చిన్న గుండెలు, చిన్న పానాలు నరకం అనుభవిస్తే ఇది ఒక పెద్ద మనసుతో అందరు మతస్థులు అర్థం చేసుకొని కొద్దిగా ఇట్లాంటి తగ్గించండి। దాన్ని మీరు నిర్ణయించుకోండి ఆలోచన విధానం। ఇప్పటికి చాలా మార్పు వచ్చింది ప్రపంచంలో। ఇంకా రెండోది ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలకు మనం ఏదైతే విద్యాలయాలకు పవర్ ఫ్రీ ఇస్తున్నామో రెడ్ క్రాస్ సొసైటీ లాంటి సంస్థలకు కూడా ఇప్పుడు ఈరోజు పెద్దలు మంచి హృదయం ఉంది కాబట్టి 15 లక్షలు ఇస్తామన్నారు ఫండ్స్। కానీ చాలా చోట్ల అవగాహన ఉండదు కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని రెడ్ క్రాస్ సొసైటీ ఎక్కడున్నా
వారికి ఫ్రీ పవర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎన్నో మార్కెట్ అన్ని రంగాల కాబట్టి రెడ్ క్రాస్ కానీ అది రెండోది స్వచ్ఛందంగా ప్రోత్సహించాలా. ఇది లాభాల గురించి నడిపే సంస్థ కాదు కాబట్టి వాళ్ళని గౌరవించాలా, వాళ్ళని ప్రోత్సహించాలా, వాళ్ళకి అభినందన తెలపాలా. ఎందుకంటే అన్ని బదులుకొని ఈ సంస్థని బాగుపడుతుంది. ఈ రోజు పక్కింటికి సేవ చేయడానికి టైం లేని రోజులలో దాన్ని సేవ చేయడము చాలా అభినందనీయము. రెడ్ క్రాస్ సొసైటీ కూడా ప్రత్యేకంగా నిజామాబాద్ శాఖకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేనరికాలు చేసుకుంటూ వస్తున్నాయి. మరి మేనరికాలు మళ్ళీ ఒక 3-4 టైమ్స్ వస్తూ ఉంటే మనకు పిల్లలు పుడతా ఉన్నారు, జన్మిస్తూ ఉన్నారు. ఆ పిల్లలు పుట్టిన 4 ఏళ్ళ నుంచి లాస్ట్ వరకు ఉన్న రోజు 25 వరకు ఒకసారి బ్లడ్ ఎక్కియాలా, ఎక్కడికి లేకపోతే ఇవన్నీ సరే ఇప్పుడు అది ఉన్నది చేస్తాం. కానీ తర్వాత అయినా డాక్టర్ దీంట్లోనే వస్తున్నదని చెప్తా ఉన్నారు, అంతేనా చెప్తా ఉన్నారు. కాబట్టి అవి అయినంత మట్టుకు తగ్గించుకుంటే బాగుంటుంది. आप लोग मेहरबानी करके जो अपना रिश्ता में भाई का बहन का शादी कर लेते ना, उस वास्ते डिसीजेस अरे मेहरबानी करके डॉक्टर्स किस वजह से आ रहे वो नहीं करेगा और दूसरा रिश्ता देख सकते, वैसा करे तो अच्छा रहेगा। तो जो बच्चों के लिए एक ही बच्चा का 4 साल दिए तो नहीं होता, उन्हें कितना दिन रहता है उतना दिन देख देना होता। उस वक्त डॉक्टर्स क्या बोल रहे वो सुनकर थोड़ा बंद करें तो अच्छा रहेगा। मेहरबानी करके